లాస్ట్ 20 minutes చాలా బాగుంది. 10 out of 10. ఫైనల్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ మళ్ళీ నేను అక్కడ హీరో చనిపోతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ అలా కాకుండా చాలా బాగా ఎండ్ ఇచ్చారు. భాగ్యశ్రీ చాలా బాగా అనిపించారు. ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. శ్రీలీల డాన్స్ వరకు ఓకే గానీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేసరికి భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఓన్లీ ఇంట్రొడక్షన్ ఎన్టీఆర్ అండి. ఒక 10 minutes ఎన్టీఆర్ మహాభారతం గురించి చెప్పాడు అంతే. సెకండ్ హాఫ్ బాగుందండి. సెకండ్ హాఫ్ మటుకు పిచ్చించేశారు సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వచ్చినా కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes మటుకు అసలు మైండ్ బ్లోయింగ్. అదే ఒక ట్విస్ట్ అండి. అదే ట్విస్ట్ కళ్ళు పోతాయి అనుకో. ఆ కళ్ళు పోవటం కానించి 20 minutes ఎరగదీశారు సినిమా. పెర్ఫార్మెన్స్ మటుకు సూపర్ అండి. ఎందుకంటే 25 years 5 pictures ఎట్లున్నాయో ఆ 5 years తర్వాత ఈ సినిమా బాగా చేశాడండి. కష్టపడ్డాడు. ఖచ్చితంగా కొట్టాడు. కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగుంటే అసలు ఇంకా చించేదండి సినిమా. ఇంకా ఎక్కడికి పోయేది. మూవీ హైలైట్ అనే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇటు జరిగిన అమ్మాయికి ఫ్రెండ్షిప్ గొడవ జరిగింది. ఆ గొడవలు అదొకటి ఏం చేశాడంటే మహాభారతం కనెక్ట్ చేశాడు సినిమాని. అంత తప్ప ఈ సినిమాలో చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ మటుకు సూపర్ అండి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. అఖిల్ అండి. ఇంకెవరు లేరండి. అఖిల్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. విలన్ ఏం చేశారంటే ఆపడం వల్ల మంచిదండి. అదే విలన్ని ముందు చూసుకుంటే అఖిల్ పోయేవాడు. అఖిల్ ఇబ్బంది పడేవాడు బాగా. విలన్ ని డార్క్ లో పెట్టడం వల్లే ఈ అఖిల్ కి బాగా అయిందండి. అసలు అఖిల్ ని విలన్ ని డార్క్ లో పెట్టడం వల్లే హీరో అఖిల్ ఫేమస్ అయ్యాడండి. అందువల్ల చాలా బాగుందండి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు చాలా బాగా చేశాడు. అసలు నీకు పెద్ద హీరోలు కట్టియాలో దానికంటే డబుల్ ఇచ్చాడు తమన్ కూడా. అక్కడే తమనన్నా ఇబ్బంది లేదు. అంత బాగా చేశాడు. అయ్యగారు కొట్టారండి. పండుగ 100% కొట్టాడు. కానీ ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా బాగుంటే ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థియేటర్ వచ్చి చూడండి. లెనిన్ ఇస్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్. నేను చెప్తున్నా మీకు స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని బాగుంటాయి. యాక్టర్స్ అవన్నీ, బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేటెడ్. బట్ స్టిల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ లేటర్ ఆన్ 2-3 days తర్వాత జనాలు విల్ కమ్ టు థియేటర్ అండ్ దే విల్ వాచ్ ద లెనిన్. బాగుంది. మీకు క్యారెక్టర్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ వరకు కూర్చోబెట్టారు. సినిమా సూపర్. అయ్యగారు నేను ఇచ్చిన ప్రొడక్షన్ ప్రకారం అయ్యగారు ఈ సినిమాతో హిట్ కొట్టారు. అక్కినేని అఖిల్ ఈజ్ కమ్ బ్యాక్. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్. అంత బాగుంది. ట్విస్టులు కానీ, యాక్టింగ్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. నిజంగా నీ మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్నమాట మీ మీడియా పరంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నాను. ఈ సినిమా చూడండి, మీరు కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సినిమాలో ఆయన పడిన కష్టం నాకు తెర మీద కనిపించిందండి. చాలా బాగుంది సినిమా. నిజంగా బాగుందండి. స్లో ఏం కాదండి. ఫస్ట్ హాఫ్ స్లో ఏం కాదు. సినిమా హిట్. ఈ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఆయన రేంజ్ అంటూ చూపిస్తాడు. భాగ్యశ్రీ బాగా చేసిందండి. అమ్మాయి తెలుగు అమ్మాయిలా చేసింది నిజంగా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్, నాగార్జున గారు కష్టపడ్డారు ఈ సినిమాకి. ఆయనకి ఫలితం వచ్చింది. నిజంగా ఆయన ఈరోజు మనస్ఫూర్తిగా నిద్రపోవచ్చండి ఈ సినిమా చూసి. నేను 100% చెప్తాను. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. నాగార్జున గారు మీరు ఇంకా అఖిల్ కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. మీకు వారసుడు దొరికాడు. మీకంటే గొప్పగా దొరికాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి యాక్టర్ ఇచ్చినందుకు మాకు. అలాగే ఈ రోజు నాగార్జున కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే మాట నాగార్జున కూడా చెప్తారు కంపల్సరీ. ఈ రోజు ప్రశాంతంగా అక్కినేనితో సహా వాళ్ళ కుటుంబం అంతా నిద్రపోతారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హిట్. హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా బాగుంటది ఈ సినిమా. విలేజ్ బ్యాక్గ్రాఫ్. ఆయన మాస్ లుక్స్ మాత్రం ఆ సినిమాకి తగ్గ పర్ఫెక్ట్ గా చేశారండి. ఆయన కష్టపడ్డాడు. కెమిస్ట్రీ బాగుందండి. చాలా కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఒక సాంగ్స్ ఉంటాయి. చాలా బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందండి. అది చెప్పకూడదు. అది మీరు వెళ్ళి చూడండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. క్లైమాక్స్ కాదండి, సినిమా స్టార్ట్ అయిన ½ an hour స్టార్ట్ నుంచి సినిమా
మొత్తం ట్విస్ట్లే ట్విస్ట్లు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. రగడా సినిమా మీకు గుర్తుందా? అలాగే ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఇది చాలా బాగుంది సినిమా. అఖిల్ అక్కినేని అయ్యగారు ఇట్టు కొట్టారు కన్ఫర్మ్. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న. అయ్యగారు యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంటది. సినిమాలో ట్విస్ట్ ఉంటాయన్న, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ట్విస్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్ అవడం తప్ప మనం సినిమాని ముందునే గెస్ చేసేంత ఉండదు సినిమాలో. ఒక డైరెక్టర్ మాత్రం నిజంగా దండం పెట్టాలి. అవన్నీ నమ్మకండి బ్రో, సినిమా మాత్రం పీక్స్ లో ఉంటది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, స్టోరీ సెలెక్షన్, డైలాగ్ రైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని పీక్స్ లో ఉన్నాయి బ్రో. పక్కాగా వాచ్ చేయండి. లేదు బ్రో, 100% భాగ్యశ్రీ వర్త్ బ్రో ఈ సినిమాకి. మాత్రం శ్రీలీల అయితే అంత ఎవరు చేయలేమని చెప్పలేము. కింగ్డమ్ మూవీలో ఆమెకి కొన్ని సాంగ్స్ తీసేయడం ఇట్లా జరిగింది కదా, ఈ మూవీలో మాత్రం ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆమె మాత్రం. హీరోయిన్ చూస్తే 2 కళ్ళు సరిపో. లెనిన్ మూవీ అదిరిపోయిందండి, కంబ్యాక్ ఇచ్చేసారు నిజంగా. అసలు అఖిల్ గారు నిజంగా అఖిలేట్ పేరు నిలబెట్టేశారు, మామూలుగా కాదు, గట్టి నిలబడిపోతారు ఈసారి నుంచి, మామూలుగా ఉండదు. దీని గురించి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎవరైతే వాళ్ళని ఫస్ట్ పర్సన్స్ ఎవరు లేరండి. చాలా బాగుంది మూవీ, ఒక కమర్షియల్ గాను, ఒక యాక్షన్ గాను. ఎమోషన్స్ పిండి జ్యూస్ చేశాడు అసలు. తీర్చేశాడు. అనుకున్న మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేడు. నెంబర్ 1 అంతే. సినిమా గురించి చెప్తున్నాడు అన్న. వీరునా ఎట్లా ఉందా సినిమా అన్న? ఎట్లా ఉందా? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటది, ఇంటర్వెల్ నుంచి ఇట్లా ఫాస్ట్ పేస్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ పైన ట్విస్ట్. సెకండ్ హాఫ్ అంతా మీకు ఎక్కడో పైన ఉంటది. సెకండ్ హాఫ్ మీ ట్విస్ట్ గెస్ట్ చేయగలిగితే ఎవ్వడు గెస్ట్ చేయలేడు. ఎంత పెద్ద జేమ్స్ కెమెరానైనా ట్విస్ట్ గెస్ట్ చేయలేడు. సెకండ్ హాఫ్ లో వచ్చేవి మామూలు ట్విస్ట్లు కాదు, బుర్రపాడు. అసలు తమన్ కొడతాడు మ్యూజిక్ లో, కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి, సీట్లు మామూలుగా లేవు. పాటలు చాలా బాగున్నాయి. అయ్యగారికి మొత్తం హిట్ పడ్డది, 3 ఏళ్ల తర్వాత హిట్. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకోండి. ఎందుకన్నా ఏజెంట్స్ అన్ని బుర్రపాడు యాక్టింగ్. అయ్యగారి కంబ్యాక్ 100 కోట్లు షూర్ షాట్, నో డౌట్ 100 crores. అయ్యగారి కంబ్యాక్ 100 కోట్లు పక్క. లెనిన్ మూవీ హీరోకి నెంబర్ 1 అన్నా. రామ్ చరణ్ కి రంగస్థలం ఎలాగో మన అఖిల్కి లెనిన్ మూవీ ఎలాగా ఒక 300 crores పక్కా వస్తుంది అనమాట, పక్కా వస్తుంది. ఇప్పుడు ఉన్న సినిమా అన్ని పోయినట్టే, అన్ని కలిపి కొట్టాడు సినిమాలో, అన్ని కలిపి కొట్టాడు. నంబర్ 1 మాస్ మాస్ హిట్. అలా ఎట్లా ఉందన్న సినిమా? మేడం ఎట్లా ఉంది మేడం సినిమా? నాగార్జున గారు హిట్ కొట్టారు కొట్టారా? ఖచ్చితంగా కొట్టచ్చు. బీసీ ఆడియన్స్ నచ్చచ్చు, బాగానే ఉంది. మీకు నచ్చలేదా? పర్లేదు, బాగానే ఉంది.